నమస్తే అమ్మ. చంద్రమ్మ రుసులకి స్వాగతం. ఇవాళ నీ కొత్త వంట చేస్తున్నానమ్మా. చికెన్ పచ్చడి చేస్తాను. ఇక అమ్మ 2 కేజీలు చికెను శుభ్రంగా ఉప్పు పసుపు నిమ్మరసం వేసి కడిగాక ఉప్పు పసుపు పెట్టి ఉడికించాక ఇక పచ్చడి పెడతాను. ఇక అమ్మ మీరు ఆయిల్ వేయవలసిన లేదు. ఆ నీరుతోనే జీలకర్ర 2 స్పూన్లు, మిరియాలు 2 స్పూన్లు అమ్మ, ధనియాలు మాత్రం 2 పిడికిలు, బిర్యానాకు 6 ఆకులు, ఆలుకులో స్పూన్, లవంగీలు 2 స్పూన్లు అమ్మ, దాల్చిన చెక్క 6 ముక్కలు, సోపు 2 స్పూన్లు, మసాలా పువ్వు ఉంటే అదో 2 స్పూన్లు, మెంతులు 2 స్పూన్లు, ఆవాలు 2 స్పూన్లు అమ్మ. గసగసాలు తప్పించి సాంబార్లన్నీ వేసాం. గసగసాలు వేసామంటే కూర జిగురు వస్తుంది. బాగా ఏగాలమ్మ. మసాలా అంతా బాగా ఎర్రగా వేస్తే పొడి వస్తుంది అమ్మ. నూనె వేడెక్కింది. చికెన్ ముక్కలు అందులో వేస్తున్నాము. ఒక 5 నిమిషాలు వేసుకోండమ్మా. ఎక్కువ వేగిందంటే మాడిపోద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అమ్మ 300 గ్రాములు. కరివేపాకు వేయాల సరిపోదంట. ఇక వేగాలమ్మ దోరగా. ఇక అమ్మ సాల్ట్ 250 గ్రాములు. ఇక అమ్మ ధనియాల పొడి 3 స్పూన్లు. ఇక పొయ్యాక ఆపాక ఇవన్నీ వేసుకోవాలి. ఇక 2 కేజీల చికెన్కి 350 గ్రాముల కారం అమ్మ. ఇక అమ్మ ఆయిల్ ఫస్ట్ వేసి చాలలేదు, ఇంకా వేసుకోవాలి, కొద్దిగా పడుతుంది. చల్లారకమ్మ నిమ్మరసం కలుపుకోవాలి. ఇక ఇలా నిమ్మరసం చేసుకుంటే బాగుంటుంది, నిల్వ ఉంటుంది అమ్మ. చూపించాను కదమ్మా మసాలా పొడి కొట్టానమ్మా. ఇగో స్పూన్ వేసుకోవాలి. 12 నిమ్మకాయలు రసం తీసాను అమ్మ. చికెను పచ్చడి చల్లారాక నిమ్మకాయ రసం వేయాలి. అంతా కలపడం అయిపోయింది అమ్మ. బాగా ఊరాలి. ఊరితే వదిలేసి చల్లారాక ఓ డబ్బాలో ఎత్తుకోవాలి. ఇదిగా అమ్మ అమ్మమ్మ పచ్చడి, చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మీరు కొట్టలు చేయండి. సాంబార్ పెట్టుకునే, మరి మిరియాల రసం పెట్టుకునే, 7 అన్నంలోనూ 1 స్పూన్ వేసుకుంటే ఏ కూర వస్తలేదమ్మా. చాలా రుచిగా ఉంటుంది అమ్మమ్మ స్టైల్.